మనతో వెంకరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వెంకరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. రాజ్యసభ రేసులో టీడీపీ, ఆత్మరక్షణలో పడ్డ వైసీపీ ఏమంటారు? 44 సంవత్సరాలు అనుకుంటా తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల రాజకీయాల్లో. సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది కంటిన్యూ చేయండి. తెలుగుదేశం 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క రాజ్యసభ స్థానం కూడా లేకుండా ఏదైతే ఉండటం అనేది మొట్టమొదటిసారి జరగబోతుందంట. నేను ఓకే 0 రాజ్యసభ. అంతకుముందు ఎప్పుడు కూడా 1, 2, 3 అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా 1, 2, 3 రాజ్యసభలతో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం ఇప్పుడు 0 సీట్లకు పరిమితం అవుతుంది. కానీ ఆ 0 సీట్లకు పరిమితం కాకూడదు అనేటటువంటి ఆలోచనతో ఏదో ఒక విధంగా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటే కదా, మనమే చూసాం ఓటుకు నోటు. మీరు కూడా బాగా ఎక్కువసేపు చూస్తుంటారు మీకు ఆ వీడియోని. ఓటుకు నోటు కేసులో ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏదైతే 50 లక్షలు క్యాష్ ఇస్తూ 5 కోట్లు ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం కోసం, అంటే ఎమ్మెల్సీకే, అంటే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ అనే దానికి 5 కోట్లు ఖర్చు పెట్టారు ఒక ఎమ్మెల్యే కంటే. ఎంత ఖర్చు పెడతారు అనేది క్లియర్ గా ఇందాక మన తెలుగుదేశం శ్రీనివాస్ చౌదరి గారి మాటలో అర్థమైంది. అంటే రేపొద్దున ఒక్కొక్క రాజ్యసభకి 15-20 కోట్లైనా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి ఓట్లు వేయించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళని ఏదో విధంగా మేము ప్రలోభాలకు గురి చేసి మేము ఏ విధంగా అయినా రాజ్యసభ గెలుస్తాం అనేది ఆయన మాటల్లో అర్థంగా కనపడుతుంది. సరే, డిసైడ్ రేపు 15వ తారీఖుతో నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సో తెలిసిపోయింది కదా ఏ ఎమ్మెల్యే వేస్తాడా ఏ ఎమ్మెల్యే వేయడా అనేది. సో ఇప్పుడు వాళ్ళకున్న బలం 23 శాసనసభ్యులు. దాంట్లో 4 ఆల్రెడీ అనర్హత వేటు ఎదుర్కోబోతున్నారు. ఎస్, మా దగ్గరకు వచ్చిన 4 కూడా అనర్హత వేటు ఎదుర్కొన్నారు. అంటే టోటల్ 8 మంది పోతారు. 9 గంటా శ్రీనివాసరావు 9 ఆయన ఆల్రెడీ రాజీనామా ఆమోదించారు. ఇంకో 10 ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేస్తున్నాడు. సో ఆయన కూడా ఆమోదిస్తే 10. అది పోతే ఏం సార్ రాజీనామాని మంచి టైం కి యాక్సెప్ట్ చేస్తున్నారు అంటున్నా. ఇప్పుడు ఆయన కదా 3-4 సార్లు వచ్చి అడిగాడు. ఓకే 3-4 సార్లు వచ్చి యాక్సెప్ట్ చేయండి అని అడిగాడు. పాప ఆయన కోరిక కూడా నెరవేర్చుకోవాలి కదా. పాప ఆయన అంత ఆతృతగా ఉన్నప్పుడు పాపం ఇవాళ కదా రేపైనా స్పీకర్ గారు చేయాల్సిందేగా. అది. సో 9 ఆల రామకృష్ణారెడ్డి గారు పోతే 10. సో ఎంత అవుతుంది? ఇంకా 165 మంది శాసనసభ్యులు ఉన్నట్లు లెక్క. సో 165 మంది శాసనసభ్యులు ముగ్గురిని ఎన్నుకోవాల్సినటువంటి సందర్భం. సో తెలుగుదేశానికి ఉన్నది ఎంతమంది అప్పుడు? 18 మంది. దాదాపుగా ఒక్కొక్క సభ్యుడికి 44 ఓట్లు. అంటే 175 మనం ప్రాధాన్యతగా తీసుకొని ఉంటేనేమో 44 ఓట్ల కింద వేయాలి. అంటే 165 మనం ప్రాధాన్యతగా తీసుకొని ఉంటేనేమో 165 మనం ప్రాధాన్యతగా తీసుకొని ఉంటే దానికి ఓటింగ్ శాతం అనేది వాళ్ళకి కేవలం 18 మందే ఉన్నారు. అంటే వాళ్ళు ఒక 20 మందినో 25 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఒక్కొక్కరు 15 లేదా 20 కోట్లు ఖర్చు పెట్టి ఒక 20 మంది ఎమ్మెల్యేలని లాగగలిగితే అంటే దాదాపుగా ఒక్క రాజ్యసభకి 400 నుంచి 500 కోట్లు. అంతే కదా. అంత 15-20 కోట్లు ఉంటుందా సార్? ఎమ్మెల్సీకి 5 కోట్లు ఇచ్చారు సార్. ఎప్పుడు జమానాలు పరిస్థితులు వేరు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. బహుశా అప్పుడు ఎమ్మెల్సీకి ఎంత ఇచ్చారో తెలుసు కదా సార్. మొన్న మన నలుగురు శాసనసభ్యులు కాదు వెంకటరెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు సరే 5 కోట్లు అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇస్తారు. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చిస్తారు 500 కోట్లు? మొన్న కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా సార్. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరిగినప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. కొండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనవ రామనారాయణ రెడ్డి, అదే విధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళ 4 ఓట్లు ఎలా వేశారు? ఔటర్ రింగ్ రోడ్ లో ఒకసారి 8 కోట్లు క్యాష్ ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరకు తీసుకొని వెళ్ళి ఇంకొక 6 కోట్లు క్యాష్ ఇచ్చారు. అంటే నేను ఇవన్నీ లైవ్ లో చెప్పకూడదు కదా వాస్తవంగా అయితే. అంటే 15 కోట్లు ఒక ఎమ్మెల్యేకి సాక్షాత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చారంటే రేపొద్దున రాజ్యసభకి ఎంత ఖర్చు పెడతారు? సో ఇది పబ్లిక్ కూడా చూస్తుంది. సరే, మేమైతే 3కి 3 సీట్లు మేము గెలుస్తాం. మళ్ళీ నేను లైవ్ లోకి వస్తా, ఎక్కడికి వెళ్ళను కాబట్టి. సరే, వాళ్ళు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారు, ఎంతమందిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అనేది. ఎందుకంటే పోయినసారి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మాకు 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మందిని దఫదఫాలుగా తీసుకున్నారు. కొంతమందికి కాంట్రాక్టర్లు ఇచ్చారు, కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, 4కి కొంతమందికి అయితే డబ్బులు ఇచ్చారు. 23 మంది శాసనసభ్యులు తీసుకున్నారు. అప్పుడు మాకు 44 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. అప్పుడు కూడా మాకు రాజ్యసభకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు ఆ రోజు.
ఆ రాజ్యసభ కూడా రాకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ రోజు కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. మా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 15 కోట్లు ఇస్తామని కూడా ఆఫర్ చేసింది. ఎందుకంటే ఒక్క ఓటు మాకు పోయిన ఆ రోజు రాజ్యసభ వచ్చేది కాదు. ఎందుకంటే 44 కావాల్సినటువంటిది. ఒక్కటన్నా ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలి 44లో అని ప్రయత్నం చేస్తే 23 మంది తీసుకున్నారు. ఇంకొకటి 24ది తీసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. చేసినా కూడా మా ఎమ్మెల్యేలకి డైరెక్ట్ గా వాళ్ళకంటే పొలిటికల్ లో ఉన్నప్పుడు రిలేషన్స్ ఉంటాయి కదా, అవతల పార్టీ వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ చేయించడం ఇవన్నీ కూడా చేశారు. 15 కోట్లు కూడా ఆఫర్ చేశారు. ఏది మీరు వస్తే రాజ్యసభకి 15 కోట్లు 20 కోట్లు ఇస్తా అంటే ఇప్పుడు పోయినసారి కూడా ఆఫర్ చేశారు, కానీ జరగల. కాకపోతే ఇక్కడ నేనేమన్నా అంటే నైతికత ఉంటది కదా. ఇప్పుడు పక్క పార్టీలో ఎమ్మెల్యేలను తీసుకొని మనం సీటు గెలిస్తేనో, లేదు పక్క పార్టీలో ఎవరైతే వాళ్ళకు సీట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా ప్రలోభాలకు గురి చేసి మనం సీటు గెలిస్తేనో, ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం నైతికంగా గెలిచిందా? మనం ఫ్యాక్ట్ గా మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా అనేది కాదు. మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ప్రజల ఓట్లు ఎమ్మెల్యేల ఓట్లు, ఇప్పుడు జరిగేటటువంటి ఎమ్మెల్సీలు ఎట్లా ఉంటాయి? ప్రజాప్రతినిధుల ఓట్లతో ఒకటి జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్, అంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు దానికి సంబంధించిన దాంట్లో. సో అంతకుముందు జడ్పీటీసీలు దాంట్లో కూడా కడపకు సంబంధించి మాకు బలం ఉన్నా కూడా వివేకానంద రెడ్డి గారిని అప్పుడు మేము నిలబెడితే వివేకానంద రెడ్డి గారిని ఓడించడం కోసం ఎందుకంటే కడపే మేము గెలిచామని చూపించుకోవాలని ఆలోచనతో అట్లానే కడప చేశారు, నెల్లూరు చేశారు, కర్నూలు చేశారు. అట్లానే వాళ్ళందరూ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చారు అప్పుడు జడ్పీటీసీకి. వాళ్ళకి ఇచ్చి ఆ రోజు గెలిచారు. ఏమైంది తర్వాత? ఏమన్నా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందా? ఫర్ సపోజ్ ఇప్పుడు అనుకుందాం, రాజ్యసభను వాళ్ళు ప్రబలాలు పెట్టి ఒక 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు అనుకుందాం. ఓవర్ని అయితే ఎవరు ఓటేరుగా చంద్రబాబు నాయుడు ముఖం, లేదా వాళ్ళు నిలబెట్టే అభ్యర్థి ముఖం చూసి అయితే ఓటేరుగా ఎమ్మెల్యేలు. ఇక్కడ మనకు సీట్ రాలా, డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఆశపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉన్నారు అనుకోండి, దాన్ని చూసి గెలిచేంత అయితే అవకాశం లేదు. మీరు అన్నట్టు 4, 5, 6 వెళ్ళి ఓటేయచ్చు. మాకు కూడా దానికి సంబంధించినటువంటి అవగాహన ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్థసారథి ఉన్నాడు, ఆయన ఇప్పటికీ రాజీనామా చేయాలి, గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. తెలుగుదేశంలో కూడా జాయిన్ అవ్వాలి. ఎందుకు జాయిన్ అవ్వలేదు తెలుసా? రాజ్యసభ ఎన్నికలు అయిపోయినా జాయిన్ అవుతాడు. ఇప్పుడే జాయిన్ అయితే ఆయన మీద స్పీకర్ నోటీసులు ఇస్తారేమో పార్టీ ఫిరాయిస్తే అని చెప్పి గోడ మీద పిల్లిలాగా అక్కడ నిలబడి ఉన్నాడు. అట్లా నేను కొంతమంది ఉండుండొచ్చు 1 ఎందుకంటే వాళ్ళకి సీట్ లేదని చెప్పిన సందర్భంలో వేసి అక్కడికి వెళ్తే మళ్ళీ తర్వాత ఏ ఎమ్మెల్సీ ఎందుకులే, ఇప్పుడే 10 కోట్లు 10 కోట్లు వస్తాయి కదా అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే దాన్ని చూసి వైసీపీకి బొక్కబడింది, వైసీపీకి నష్టం జరిగింది, సో మాకు బాగా వాసింది, మాకు బాగా బలం పెరిగింది, మాకు బలుపు ఎక్కువైందని వాళ్ళు ఆలోచించారు అనుకోండి, ఏమవుతుంది? 23 మంది శాసనసభ్యులు తీసుకుంటే తెలుగుదేశం పరిస్థితి ఏమైంది? మాకు ఒక్క రాజ్యసభ కూడా రాకూడదని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తే ఏమైంది? రేపొద్దున ఇప్పుడు కూడా అంతే అవుతుంది. ఇప్పుడు 2 నెలల్లో ప్రజల ఓట్ల ద్వారా జరిగే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాంట్లో ఎవరు ఏ విధంగా ఓట్లు వేస్తారు, ఏ విధంగా రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయి, పొద్దున పూట ఎవరితో కలిసి ఉంటున్నారు, సాయంత్రం పూట ఎవరితో కలిసి ఉంటున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, అసలు వాళ్ళ జెండా ఏంటి? పబ్లిక్ అంత అమాయకంగా ఉండరు కదా. మీరు నేను అమాయకంగా ఉండొచ్చు. పబ్లిక్ ప్రజాస్వామ్య దేశం ఇది. మన ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల ద్వారా జరిగేటటువంటి ఎన్నికలే ప్రామాణికం. ఈ ఓట్ల ద్వారా జరిగే ఎన్నికల్లో మనం ఇన్ని రకాలుగా మాట్లాడొచ్చు. నేను తప్పు మాట్లాడొచ్చా, నేను రైట్ మాట్లాడొచ్చా, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. నేను తప్పు మాట్లాడానంటే మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, మేము ఒప్పు మాట్లాడామంటే మమ్మల్ని స్వీకరిస్తారు. మేము ఒకటే దాంట్లో ఉంటున్నాం, మా ద్వారా మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాం ప్రజలు. ఒకవేళ మా ద్వారా మంచి జరగలేదు అనుకోండి, వేయద్దనే చెప్తున్నాం. ప్రజలు మాకు ఓట్లు లేదనుకోండి, ఎస్ మా ద్వారా వాళ్ళకి సరిగ్గా లబ్ధి చెందలేదేమని మేము కూడా భావిస్తాం కదా అప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు రాజ్యసభ గురించి, అసలు వాళ్ళకి బలం ఉందా పోటీ చేయడానికి? ఎంతమంది కావాలి? 44 మంది కావాలి. వాళ్ళ బలం ఎంత? ఈరోజు 18 మందికి కేటాయి, 23లో 5 పోతే 18. సరే 23 మంది వేసుకుని ఇంకెంతమంది కావాలి? ఇంకా 21 మంది కావాలి. 44 అంటే 21 మంది పక్క పార్టీలో, పక్కన ఏ పార్టీ లేదు కదా, ఇంకా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలతో మేము ఓట్లు వేయించుకొని గెలుస్తాం అనేటటువంటిది వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారంటే, ఎస్ నేను డబ్బులు ఇచ్చి ఓటు కొనుగోలు చేస్తా, పక్క పార్టీ వాడిని లాక్కొని నేను గెలుస్తా అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏంది సార్? ఇంకా వాళ్ళకున్న నైతికత? ఓరగా టీవీ డిబేట్ లో కూర్చొని పొద్దున్నే కామెడీలు చేయడం అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే దాన్ని తప్పు పట్టగలమా? తమ రాజకీయ జీవితం మధ్యలో ఆగిపోయింది అనేటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, టికెట్లు రానటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో కోపంతో ద్వేషంతో ఉన్న మీ ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి ఓటేస్తే దాన్ని ఎలా తీసుకుంటారు? రాజకీయ జీవితం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మీ రాజకీయ జీవితం ఎట్లా నాశనం అయింది అంటారు? ఒకరికి ఎమ్మెల్యే ఇస్తేనే రాజకీయ జీవితం సక్సెస్ అయినట్టు
ఎమ్మెల్యే కాబట్టి రాజకీయ జీవితం లాస్ అయిపోయినట్టు అర్థం. అంటే జగన్మోహన్ ఎమ్మెల్యే రెడ్డి గారు కాబట్టి ఎంపీ మొత్తం ఉంటుంది, చూసే ఎంపీ కాబట్టి ఎమ్మెల్యేలు రాజ్యసభ గెలిచారా? వస్తుంది, రాజ్యసభ కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ వస్తాయి, లేదా ఎమ్మెల్సీ వస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఇద్దరు శాసనసభ్యులుగా పోటీ చేసి ఓడిపోయారు సార్. ఎవరు? మోపిదేవి వెంకటరమణ గారు, అలానే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. రాజకీయ జీవితం సమాప్తం అయిపోయిందా? ఎమ్మెల్యేగా ఓడిపోయారు సార్. మా 151 సీట్లు వచ్చినాయి. వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీగా తీసుకున్నాం, మంత్రులు ఇచ్చాం, తర్వాత రాజ్యసభ ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ రాజకీయ జీవితం సమాప్తం అయిపోయినట్ట. ఇప్పుడు మేము పోయినసారి 67 మంది మాకు కొత్తగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 67 మందిలో 56 మందికి అసలు రాజకీయాలు తెలియదు సార్. 151 మంది ఎమ్మెల్యేలో 67 మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళు. ఆ 67 మందిలో 56 మంది అసలు రాజకీయాల్లో కొత్తగా ఫస్ట్ టైం పోటీ చేయడం, ఫస్ట్ టైం. ఎన్ఆర్ఐలా వీళ్ళంతా పారాచూట్ బ్యాచ్నా? సార్ ఇప్పుడు అట్లా ఇప్పుడు డాక్టర్ గా తీసుకున్నప్పుడు అట్లా అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు? చిరంజీవి గారు ఫస్ట్ టైం రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు పారాచూట్ బ్యాచ్ అంట కాదు సార్. 2009లో చిరంజీవి గారు ఫస్ట్ టైం పోటీ చేశాడు, పారాచూట్ బ్యాచ్. వాళ్ళు ఎప్పుడు మాకు రాజకీయాలు తెలియదు మీరు అన్నారు. 67 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైతే 56 మందికి అసలు రాజకీయాలే తెలియదు అన్నారు. అంటే వాళ్ళు అన్ఫిట్. ఇప్పుడు వాళ్ళు జర్నలిస్ట్ గా ఉండొచ్చు బ్రహ్మనాయుడు గారి లాగా, లేదంటే శాంతి ప్రసాద్ గారి లాగా లాయర్ గా ఉండొచ్చు. రాజకీయాలు అసలు తెలియ వాళ్ళకి, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చారు. లేదంటే ఇంకో డాక్టర్ గా వృత్తి చేసుకుని ఉండవల్లి శ్రీదేవికి రాజకీయాలు తెలియవు, ఫస్ట్ టైం ఏదో డాక్టర్ నుంచి వచ్చింది. అట్లా 56 మంది కొత్త వాళ్ళకి మేము అవకాశం ఇచ్చాం. మరి వాళ్ళకి 5 సంవత్సరాలు శాసనసభ్యుడికి అవకాశం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. మళ్ళీ ఇవ్వలేదు అనుకోండి, మమ్మల్ని తిట్టి వెళ్ళిపోతామని అంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. ఇప్పుడు మేము దాదాపుగా 70 చోట్ల మార్పులు చేర్పులు చేస్తాం, ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని కలిపి. దాంట్లో మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు చేస్తాం అన్నప్పుడే స్టార్టింగ్ లో 4 వెళ్ళిపోయారు. ఏది అక్కడ ఇన్ఛార్జీలు వేసామని చెప్పి, కోటన్ రెడ్డి లైక్ ఉడవల్ అట్లా టైపు. తర్వాత ఇప్పుడు మేము క్లియర్ గా చెప్పినాక ఇంకొక 4-5 అసంతృప్తిగా వెళ్ళిపోయారు. అంటే 0.5% అదే 5%, 10% కూడా లేదు. సో దాన్ని ఏదో చూసేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. అంటే మా వాళ్ళు వచ్చే తప్ప మీకు దిక్కు లేదని చెప్పి ఓపెన్ గా చెబుతున్నట్టు పరిస్థితి కింద మీరు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే నా గురించి ప్రస్తావించారు. నేనైతే ఒకటే చెప్తున్నా, మళ్ళీ చెప్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా తప్ప వేరే వాటిలో జాయిన్ అవ్వను. నాకు రాజకీయాలు అనేది ఇదే మన వృత్తి, ఇది చేయకపోతే మనం ఇది లైఫ్ లేదు అనుకోవడానికి లేదు. వేరే పార్టీలోకి వెళ్ళను. ఒకవేళ నిజంగా రాజకీయాలను వదిలేయాలనుకుంటే వదిలేసి ప్రశాంతంగా ఫ్యామిలీ లేదంటే నా పార్టీ వ్యాపారం అవి చూసుకుంటా తప్ప నేను వేరే పార్టీలోకి వెళ్ళను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి వెంట తిరుగుతా ఉన్నా. సో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తా ఉన్నా కాబట్టి నేనైతే ఆ టైప్ ఆఫ్ కాదు. ఇంకోటి అయితే నేను క్లియర్ గా చెప్తున్నా, ఇంకోటి సార్ ఒక్క 2 నిమిషాల్లో ముగిస్తా. ఇంకోటి నేను క్లియర్ గా చెప్తున్నా, ఎమ్మెల్సీ ఎన్నికల లేదంటే రాజ్యసభ ఎన్నికల ఇవన్నీ మీరు అన్నట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సంఖ్యాబలం పెంచేటటువంటి ఎన్నికలే, అంతే తప్ప ఇది ప్రజల ద్వారా ఓట్లేసేటటువంటి ఎన్నికలు కాదు, ప్రజల ద్వారా ఇచ్చేటటువంటి తీర్పు కాదు. దీంట్లో వాళ్ళు ఒకవేళ 20 మందిని ఒక్కొక్కరికి 20 కోట్లు 25 కోట్లు ఆఫర్ చేసి ఎట్లయినా ఆ ప్రభుత్వంలో ఇదేదో అసంతృప్తిని చూపించాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసి ఏమన్నా సక్సెస్ అయ్యారనుకోండి, ఫర్ సపోజ్, ఇదే ప్రజలు ఇచ్చే తీర్పు కాదుగా. మన ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది సార్, 4 ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారు, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. 4 ఎమ్మెల్యేలు ఇచ్చిన తీర్పు కదా, అంతే కదా, ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు కదా. దాన్ని ఏదో మనం చూసేసుకొని ఇది జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేని ఎంత కొనుగోలు చేశారు మీరు ఆయన అడగండి లైవ్ లో. మీరు అడిగారా? ఈ 4 మీరు అడిగారా? నేను చెప్తున్నాను సార్, వాళ్ళని చెప్పానండి, వాళ్ళని 10 కోట్లు అని మీరు జనసేన వాళ్ళని చెప్పానండి. ఆయన అమ్ముడు పోయాడు, మీరు అన్నారు కదా, అందుకని అమ్ముడు పోయాడను. రమణాయుడు గారు ఒక మాట, నేను ఆయనకి నాకు సామాజిక న్యాయం అనేది అంటే శాంతి ప్రసాద్ గారు అబ్బో 2 గంటలు పట్టింది అన్నారు. 2 గంటలు అవసరం లేదు సార్, 1 నిమిషంలో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీ పార్టీలో సామాజిక న్యాయం ఎవరంటే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు. మిగిలిన సామాజిక న్యాయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? సామాజిక న్యాయానికి కూర్చోబెట్టలేకపోతే ఆయన ఏ విధంగా బయటికి వెళ్ళిపోయారు? మళ్ళీ మాట్లాడదాం దయచేసి, మళ్ళీ ఆగండి.